హాయ్ అండి. నేను ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ కట్ చేయాలంటే ఫస్ట్ లైనింగ్‌ని అయితే చాలా బాగా ఐరన్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఎక్కడా ముడతుండకూడదు. లైనింగ్ ఐరన్ చేస్తేనే మనం కటింగ్ బాగా చేసుకోగలము. కింద ఎక్స్ట్రా పార్ట్కి ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం ఒక లైన్ గీసుకోవాలి. అంచులు రెండు మనకి ఎదురువైపు ఉండాలి, రౌండ్ వైపు మన సైడ్ ఉండాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి దీనికి 13 ఇంచెస్ ఉందండి. 13.5 పెట్టుకోవాలి ఖర్చుతో సహా. నడుము వచ్చేసి 29 ఇంచెస్ ఉంది, నోట్ చేసి పెట్టుకుందాము. అలాగే చంక చుట్టుకొలత అండి, ఆర్మ్ హోల్ వచ్చేసి ఇలా చంక వైపుకి టేప్ మలుచుకుంటూ చూసుకోవాలి. 7.5 వరకు ఉంటుంది ఈ బ్లౌజ్కి. తర్వాత చెస్ట్ కొలత వచ్చేసి కొన్ని బ్లౌజెస్కి వచ్చేసి నడుము కొలత ఆధారంగా పెట్టుకోవచ్చు, లేదా మనము బ్లౌజ్లో నుంచి మెజర్ చేసుకొని తీసుకోవచ్చు అండి. ఒకసారి చూడండి, బ్లౌజ్లోంచి మెజర్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని నీట్గా మడత పెట్టుకోవాలి, లేకపోతే హెచ్చు తగ్గులు వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి 16 ఉంది. 16 ఉంది కదండి. తర్వాత ఇప్పుడు నడుము సైజులో 4వ భాగం 7.5 ఇంచులు ఉందండి. 7.5 ఇంచులు. కొంతమంది ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటారు, 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. 1.5 వచ్చి ఖర్చు కోసం. తర్వాత ఇప్పుడు బాడీ లూజ్ వచ్చేసి 16 వచ్చింది కదండి. 16 అంటే ఒకవైపే కదా, 8, 1.5 ఖర్చు కోసం. తర్వాత ఇప్పుడు ఇక్కడ నేనైతే 1 ఇంచ్ పెట్టుకోనండి, 1/2 ఇంచే పెట్టుకుంటున్నాను. 1/2 ఇంచ్ పెట్టుకున్నప్పుడు ఖర్చులో 1/2 ఇంచ్ పావు ఇంచ్ అలా తగ్గిపోతుంది కదా. షోల్డర్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 పెట్టుకున్నానండి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఎవరికైనా 6 ఇంచెస్ పెట్టుకోవాలి. లైన్లు గీసుకోవాలండి షోల్డర్ దగ్గర, చంక ఆర్మ్ హోల్ దగ్గర. ఇక్కడ కూడా పైన ఎంతైతే 5 పెట్టుకున్నామో దానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ పైన 5.5 పెట్టుకున్నాం కాబట్టి కింద 5.5 పెట్టుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్స్ కోసం లైన్స్ గీసేసుకోవాలి. కింద పార్ట్లో క్రాస్గా గీసుకోవాలండి. గీత మనం కింద ఎక్స్ట్రా పెట్టాం కదా, దాని దగ్గర నుంచి నడుము వరకు క్రాస్గా గీసుకోవాలి. చంక ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత కొలత వేసుకోవాలండి. ఖచ్చితంగా 7.5 వచ్చేలాగుంటేనే అక్కడ ఆ విధంగా 1.5తో కట్ చేసుకోవాలి. లేదా ఎవరికైనా మనం తీసుకున్న కొలతకి 7.5 ఖచ్చితంగా వస్తుంది బాడీ లూజ్కి. లేదా కొంతమందికి మారిపోతుందండి, చూసుకోవాలి అక్కడ. నేనైతే షోల్డర్ వచ్చేసి బ్లౌజ్ ఆది ప్రకారం పెడతాను. తర్వాత కింద నడుము భాగము ఖర్చుతో సహా పైకి మార్కింగ్ చేసుకున్నాను. పైన 2.5 ఉందండి. కింద వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. రౌండ్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా లైన్ గీసేసుకొని, మీకు రౌండ్ గీయడం వస్తే నాలాగా చేత్తోనే గీసేయచ్చండి. రాని వాళ్ళు ఇలా ఒక లైన్ తీసుకొని కర్వ్ స్కేల్ ఉంటుంది, కర్వ్ స్కేల్తో అయినా గీయొచ్చు. లేదా ఆ లైన్ని బేస్ చేసుకొని ఇలా రౌండ్గా గీసేసుకుంటే రౌండ్ అనేది బాగా వస్తుందండి. ఒకసారి మీరు చేత్తో గీయడమే ట్రై చేయండి. చేత్తో గీయడం వల్ల మీకు చేయి బాగా తిరుగుతుంది, ట్రై చేయండి. కటింగ్ చూడండి, కింద నడుము దగ్గర క్రాస్గా కట్ చేశాను. నెక్ కట్ చేసేటప్పుడు కత్తెర ముక్కు భాగం మాత్రమే కట్ చేస్తే చాలా బాగా తిరుగుతుందండి కత్తెర.
షోల్డర్ దగ్గర నెక్ జారకుండా ఇప్పుడు కొంచెం ఒక్క పావించ్ చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఒక్క పావించ్ కనుక కట్ చేసామంటే నెక్ బాగా షోల్డర్కి జారకుండా స్టిఫ్గా ఉంటుందండి. చంక భాగం కట్ చేసేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఎక్కడి టక్స్ అన్ని ఎక్కడ గుర్తులు అక్కడే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నడుము దగ్గర వెనక డాట్స్ వేస్తాం కదండి, దానికోసం ఖర్చు వరకు మడతేసుకొని అలా గుర్తు పెట్టుకోవాలండి. ఇవి వచ్చేసి 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ పొడవుతో పెట్టుకుంటే సరిపోతుంది. మనం నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి 7.5 పొడవు ఉంది, 6 ఇంచెస్ కింద లూజ్ ఉందండి. కింద ఎక్స్ట్రా కోసం మార్జిన్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాము. తర్వాత ఖర్చు కోసం లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. ఖర్చు 1.5 ఇంచు. తర్వాత మార్కింగ్ పొడవు వచ్చేసి 7.5 అండి. 7 ఉంది, ఖర్చుతో సహా 1/2 ఇంచ్ కలుపుకొని 7.5. సైడ్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. లైన్స్ కొట్టుకోవాలండి. అక్కడ పైన మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర స్క్రీన్ మీద కొంచెం అయితే కనిపించలేదు. షోల్డర్ దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 1.5 పెట్టుకోవాలండి. 7.5 ఉంది కదా ఆర్మ్ హోలు, దానికి కింద వైపు మనము 1 ఇంచ్ తగ్గించుకొని 6.5 అయితే పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసేయాలండి. మళ్ళీ కొలతేస్తే అక్కడ 1.5 ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కొలత పెడితే అండి అక్కడి నుంచి 7.5 మాత్రమే ఉండాలి. ఎక్స్ట్రా వచ్చినా చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి, తక్కువ వచ్చినా చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి. దాన్ని చూసుకొని మనము గుర్తుపెట్టుకోవాలండి. గుర్తులు ఖచ్చితంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ల కోసం ఎక్స్ట్రాని కట్ చేసేసుకొని కింద మార్జిన్ దగ్గర నుంచి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. చూడండి, కింద వైపు ఎక్స్ట్రా స్ట్రైట్ కోసం మనం గీసాం కదా, అక్కడి నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా హ్యాండ్ కనిపిస్తుంది. పైన మనం స్టార్టింగ్ దగ్గర 1.5 పెట్టుకుంటామండి. అక్కడి నుంచి కర్వ్ తీస్తాము. ఎప్పుడు టక్స్ అక్కడే పెట్టేసుకోవడం వల్ల స్టార్టింగ్లో నుంచి మనకి ఏది కొలతేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ భాగం ఇలా లోతు తీసుకోవాలి. చూడండి, లోత్ అనేది స్మాల్గా ఎస్ అనే గుర్తుతో వస్తుంది. ఇప్పుడు చూడండి, మడతేసినప్పుడు స్మాల్గా అటు సైడ్కి ఫోల్డింగ్ చేసినప్పుడు స్మాల్గా ఎస్ గుర్తు అయితే వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, హ్యాండ్స్ కట్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్, బ్లౌజ్ కట్ చేయడం. తర్వాత ఫ్రంట్ భాగం వచ్చేసి బ్యాక్ సైడ్ ఎలా అయితే కట్ చేసామో అదంతా ఫ్రంట్ భాగం మీద వేసి అలాగే చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్ వచ్చేసి మనము ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదా, దానికోసం మనము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనం డాట్స్ వేయడం వల్ల ఆ లూజు అదంతా మనకి కవర్ అయిపోతుంది. లేకపోతే బ్లౌజ్ పట్టేసినట్టు ఉంటుందండి. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం కింద నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షేప్ కోసం సైడ్ హుక్సులు పట్టీ వైపు 3 ఇంచులు, ఆ తర్వాత బ్యాక్ సైడ్ పట్టీ కోసం ఒక 3 ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి, కింద నుంచి మార్క్ చేసుకోవాలి. తర్వాత డాట్స్ కోసం సైడ్ నుంచి 2.5 ఇంచు, మళ్ళీ తర్వాత అక్కడనే 2.5 ఇంచు మార్క్ చేసుకోవాలండి. కింద నుంచి మళ్ళీ 1/2 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఇందాక మనం 3 ఇంచులు మార్క్ చేసాం కదా, ఆ 3 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడికి, ఈ తర్వాత మళ్ళీ ఆ లైన్ నుంచి ఈ లైన్కి మార్క్ చేసుకొని ఒక కర్వ్ లాగా గీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ షేప్ చాలా బాగా వస్తుందండి.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డాట్స్ పొడవు కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 30 లోపల బ్లౌజ్కి వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. 30 పైన ఉన్న బ్లౌజెస్కి వచ్చి నడుము సైజ్ 30 పైన ఉన్న బ్లౌజెస్కి వచ్చేసి ఎక్కువ పెట్టుకోవాలండి. ఇక్కడ మళ్ళీ ఆ డాట్ నుంచి చంక డాట్ వరకు ఇక్కడ డాట్ ఎక్కడి వరకు అయితే గుర్తు పెడతామో అక్కడి నుంచి 1.5 ఇంచెస్ పైకి పెట్టేసుకొని నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ ఎంత ఉందో అంతా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం క్రాస్గా ఇటు సైడ్కి కట్ చేసుకోవాలండి. అప్పుడు హుక్సులు పట్టీ దగ్గర లూజు అట్లాంటివి రాకుండా ఉంటాయి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ అండి, ఎప్పుడు గుర్తులు అప్పుడే పెట్టేసుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్ ఎప్పుడైనా సరే మనం కింద వైపు నుంచే కట్ చేయాలి. ముక్కు అంటే కత్తెర ముక్కు భాగంతోనే కట్ చేయడం వల్ల చాలా బాగొస్తుంది బ్లౌజు. చూసారా ఏ షేప్లో ఉందో? మీరు ఇలాంటి కటింగ్ కట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా బ్లౌజ్ కుదురుతుందండి. కుదరని వాళ్ళకి కూడా కుదురుతుంది. ఫ్రంట్ అయితే లోతు తీసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా లోతు తీసేసుకుంటే సరిపోతుంది. గుర్తులు ఉంటే బ్లౌజ్ బాగా కుట్టుకోవచ్చు. తర్వాత షేప్ పట్టీలు కట్ చేయాలి కదా, బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసేసి ఎక్కడా ముడతలు లేకుండా అంతా సమానంగా షోల్డర్స్ 2 సమానంగా ఉండాలి. చూడండి మీకు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుందా లేదా సైడ్ ఫ్రంట్ పార్టు. తర్వాత అది షోల్డర్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంది, కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము ఎంత లూజ్ ఉందో చూసుకొని ఖర్చుతో సహా 9.5 ఉంది. పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కిందకి కొలతేసుకుంటే 3 ఇంచులు ఉందండి. ఇప్పుడు దీనికి కింద మా షేప్ పట్టీల కోసం ఆ కొలత కింద మార్జిన్ స్కేల్తో ఒక మార్జిన్ గీసేసుకోవాలి. లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు. ఇటు సైడ్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. అటు సైడ్ పొడవు కూడా 3 ఇంచులేనండి. మధ్యలో మార్కింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి కర్వ్ కోసం హాఫ్ ఇంచ్ తగ్గించేసి గుర్తుపెట్టుకోవాలి. ఇలా అయితే షేప్ వచ్చేసింది. కింద అది ఖర్చులో వెళ్ళిపోతుంది. అంతేనండి షేప్ పట్టీలు కటింగ్. కొంచెం షేపు మళ్ళీ కట్ చేసుకుంటే బాగొస్తుంది. సైడ్ గుర్తుల కోసం, కింద ఖర్చు గుర్తుల కోసం అది డాట్స్. ఇది ఫ్రంట్ వైపు అని మనకి గుర్తుండడం కోసం 2 గుర్తులండి. అది పైన ఎడ్జ్లో ఎందుకు కట్ చేస్తాము అంటే మనము కుట్టేటప్పుడు అట్లా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ బాగొస్తుంది. ఇంతేనండి బ్లౌజ్ కట్.